హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఆ సింక్రనైజేషన్ గురించి చూసాం కదా, హ్యాష్ టేబుల్ హ్యాష్ మ్యాప్ గురించి డిస్కస్ చేస్తూ. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, లెట్స్ అస్యూమ్ ఒక 40 ఇది స్టూడెంట్ మార్క్స్ అనుకుందాం. స్టూడెంట్ మార్క్స్ని మనం ఒక మ్యాప్లో పెట్టుకుంటున్నాం అనుకుందాం, రైట్? సో ఇప్పుడు దాకా ఉన్న స్టూడెంట్ మార్క్స్ 40 అనే రోల్ నెంబర్ ఉన్న స్టూడెంట్కి 400 మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఎగ్జిస్టింగ్ మార్క్స్ ఎంత ఉన్నాయో అంత మనకి మ్యాప్లో పెడుతుంది, రైట్? సో 40 and 400 మ్యాప్లో పెడుతుంది అనుకుందాం. నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత ఇంకొక కొత్త ప్రాసెస్ వచ్చింది విచ్ టేక్స్ ఇంకొక కొత్త ఎగ్జామ్, ఎగ్జిస్టింగ్ మార్క్స్తో పాటు ఇంకొక కొత్త ఎగ్జామ్ 10 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఎగ్జిస్టింగ్ ఎంత మార్క్స్ ఉంటే అంత ఆ మార్క్స్కి +10 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే రైట్, +10 యాడ్ చేస్తున్నాం. అంటే ఇది ఫైనల్గా ఈ రెండు, ఇది ఫస్ట్ స్టెప్ జరిగింది, ఇది సెకండ్ స్టెప్ జరిగింది. హై లెవెల్లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూస్తే ఈ మ్యాప్ డాట్ పుట్ అనేది ఫస్ట్ కాల్ అయింది, తర్వాత మ్యాప్ డాట్ పుట్ 40, గెట్ ఆర్ డిఫాల్ట్ ఇది P2 అనేది కాల్ అయింది అనుకుందాం, రైట్? సో ఫైనల్గా మనకి 40 మ్యాప్లో వాల్యూ ఏముండాలి, ఎక్స్పెక్టెడ్ ఈజ్ 40 410 అంతే కదా. 400 యాడ్ చేసి దానికి +10 యాడ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మన ఇన్స్ట్రక్షన్ లెవెల్కి వెళ్దాం, CPU ఇన్స్ట్రక్షన్ లెవెల్, రైట్? లెట్స్ అస్యూమ్ మనం CPU సైకిల్స్ చూసాం కదా, P1 P2 P3 ఇలా ఉన్నాయి కదా. P1 P2 P1 P2 ఇలా రౌండ్ రాబిన్లో స్కెడ్యూలింగ్ జరుగుతుంది అనుకుందాం, రైట్? ఒక్కొక్క సైకిల్లో. లెట్స్ అస్యూమ్ ఈ స్టెప్ జరిగింది. సో ఇది మ్యాప్ డాట్ పుట్ 40 400 దీన్ని అసెంబ్లీ లెవెల్లో మనం రాయాలంటే, అంటే ఇది 100% కరెక్ట్ సింటాక్స్ కాదు, బట్ మనకి అర్థం చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. 40 అనేది ఒక రిజిస్టర్లో పెట్టుకుంటాను, ఆ కరస్పాండింగ్ వాల్యూ ఇంకొక రిజిస్టర్లో పెట్టుకుంటాను. ఈ రెండు వాల్యూస్, ఈ కీ వాల్యూ పేరుని R1లో ఉన్న వాల్యూ, R2 ఉన్న రిజిస్టర్స్లో వాల్యూస్ కీ వాల్యూ పేరుగా మ్యాప్లోకి పుష్ చేస్తున్నాను. ఇది ఈ పర్టికులర్ స్టెప్ ఇంటర్నల్లీ ఈ 3 స్టెప్స్ చేస్తుంది. ఈ P2 అనే ప్రాసెస్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ R3 ఈ కీ వాల్యూ ఒక రిజిస్టర్లో పెట్టుకుంటున్నాను అండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఆఫ్ ఈ 40 అనే స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గెటర్ డిఫాల్ట్ ఎందుకు యూజ్ చేశాను, ఒకవేళ 40 అనే వాడికి ఇప్పుడు దాకా మార్క్సే లేవనుకోండి, ఇప్పుడు దాకా ఏ ఎగ్జామ్ రాలేదనుకోండి, అప్పుడు 0 పాస్ చేస్తాను. అంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు దాకా 40 లేడు, సో 0 రిటర్న్ చేయమని పాస్ చేస్తాను. ఉన్నదానికి ఏదైతే అది, ఒకవేళ 400 వస్తే దానికి +10 యాడ్ అవుతుంది, R4లోకి వస్తుంది. ఒకవేళ 0 రిటర్న్ అయితే +10 యాడ్ అయ్యి 10 R4లోకి యాడ్ అవుతుంది. అండ్ ఇన్ ద ఎండ్ ఈ R3 R4 అనే ఈ ఎంట్రీని మ్యాప్లోకి పుష్ చేస్తాను, రైట్? ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 40 400 అనేది ఈ మ్యాప్లోకి రావాలి. బట్ ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ జరిగింది అనుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ జరిగింది, R1లోకి 40 వచ్చేసింది, R1 = 40, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్ ఇంటర్లీవింగ్ జరిగి ఈ స్టెప్కి వచ్చింది అనుకుందాం, రైట్? సో R3 = 40 వచ్చింది, ఓకే బాగానే ఉంది. అండ్ ఓకే, ఆర్ ఎల్స్ లెట్స్ మేక్ ఇట్ ఎ బిట్ సింపుల్. ఓకే, R1 అనేది 40, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకుందాం. ఈ రెండు ఎగ్జిక్యూట్ అయిపోయింది, R1 అనేది 40, R2 అనేది 400 ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకుందాం. 1 2 స్టెప్స్ అయిపోయినాయి. దాని తర్వాత ప్రాసెస్ P1 ప్రాసెస్ CPU నుండి వెళ్ళిపోయి P2 ప్రాసెస్ వచ్చింది అనుకుందాం ఇంటర్లీవింగ్ వల్ల. సో లెట్స్ అస్యూమ్ ఈ 3 జరిగినాయి, ఈ 3 ఎగ్జిక్యూట్ అయినాయి. సో R3లోకి ఏమొస్తుంది 40, బట్ మీరు ఇక్కడ చూస్తే ఇంకా మ్యాప్లోకి రాసే స్టెప్ జరగలేదు ఇక్కడ P1లో, రైట్? సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ R4 అనేది ఏమొస్తుంది, గెట్ ఆర్ డిఫాల్ట్. సో 40 400 అనే ఎంట్రీ ఇంకా మనకి ఈ మ్యాప్లో లేదు అసలు. సో అందుకని ఇది ఏం చేస్తుంది, 0 రిటర్న్ చేసి 0 + 10 ఈ X వాల్యూ ఇక్కడ X = 10 అవుతుంది ఇప్పుడు, రైట్? సో R4లో 10 వస్తుంది. నౌ లెట్స్ అస్యూమ్ ఇది జరిగింది అనుకుందాం. నెక్స్ట్ 5th స్టెప్. సో ఇప్పుడు మ్యాప్లోకి ఏమొస్తుంది, 40, 400 మ్యాప్లోకి వచ్చింది, రైట్? ఈ స్టెప్ జరిగిపోయింది. నెక్స్ట్ ఈ 6th స్టెప్, 3 4 5th స్టెప్ అయిపోయింది. 6th స్టెప్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది, 40, 10ని మ్యాప్లోకి పుష్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది, ఇది ఓవర్ రైడ్ అయిపోయి 40, 10 అవుతుంది. సో ఈవెన్ ఇఫ్ ఈ స్టూడెంట్ మార్క్స్ 400 + 10 410 ఉన్నా కానీ ఈ 400
రీడ్ అయిన తర్వాతే అసలు యాక్చువల్లీ మనకి ఇది యాక్సెస్ చేయగలగాలన్నమాట, రైట్. బట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ, ఈ సింక్రొనైజేషన్ లేకపోవడం వల్ల మనం ఈ ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్ వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ 410 వీ గాట్ 10 వాల్యూ, ఎందుకంటే ఈ స్టెప్ లాస్ట్లో జరిగింది, రైట్. సో హ్యాష్ టేబుల్ యూస్ చేయడం వల్ల ఇలాంటి ప్రాసెసెస్ ఉండవు. వెన్ యు ఆర్ యాక్సెసింగ్ సంథింగ్, అంటే ఈ పర్టికులర్ వాల్యూ మీరు హ్యాష్ సెట్లో హ్యాష్ టేబుల్లో పెడుతున్నారనుకోండి, ఈ ఇంటర్లీవింగ్ జరగకుండా సింక్రొనైజ్ చేస్తుంది. అండ్ అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ మొత్తం అయిపోయేదాకా ఈ ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఈ మ్యాప్ని యాక్సెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. గాట్ ఇట్. అందుకనే ఈ 4th స్టెప్ జరగదు హ్యాష్ టేబుల్ యూస్ చేస్తే, రైట్. సో ఇదంతా జరిగిన తర్వాత ఆల్రెడీ మ్యాప్లో అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు P2 అనేది యాక్సెస్ చేస్తుంది. కాబట్టి అప్పుడు P2 ఈ 400 రీడ్ చేసి 4 + 10 యాడ్ చేసి 410ని 40లోకి పెడుతుంది మ్యాప్లోకి, రైట్. సో దట్స్ హౌ హ్యాష్ టేబుల్ ఈజ్ యూస్ఫుల్ అనమాట. సో మీరు రియల్ టైమ్ కోడింగ్ ప్రాబ్లంలో మీరు హ్యాష్ టేబుల్ తీసుకున్నా హ్యాష్ మ్యాప్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, రైట్. బట్ ఇఫ్ ఇంటర్వ్యూవర్ ఆస్క్స్ యూ లైక్ వై యూ ఆర్ ప్రిఫరింగ్ హ్యాష్ టేబుల్ ఆర్ హ్యాష్ మ్యాప్, మీకు క్లియర్గా ఈ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కోడింగ్ ప్లాట్ఫామ్స్లో మనకి ఇది ఇంపాక్ట్ ఉండదు. రియల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో హ్యాష్ టేబుల్ వల్ల మనకి సింక్రొనైజేషన్ ఇష్యూస్ రావు. హ్యాష్ మ్యాప్లో అయితే సింక్రొనైజేషన్ ఇష్యూస్ రావచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు యూజ్ హ్యాష్ టేబుల్. గాట్ ఇట్. సో సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ మీద మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.